अस्सलाम वालेकुम, आदाब नाजरीन। आप देखते रहें ताज़ा तरीन ख़बरें। ABR न्यूज़ संगारेड्डी ज़िला हेडकोार्टर बतारीख 29 तारीख 1वां महीना 2025 को सद्भावना फोरम संगारेड्डी के ज़ेर एहतमाम एक प्रेस गोलमेज़ कॉन्फ्रेंस मुनक़िद हुआ। बाउन्वान हिंदुस्तानी जमहूरियत हमारी ज़िम्मेदारियाँ हैं। इस मुल्क में हो रही बुराइयों के बारे में आवाम को आगाह करने की ज़रूरत पर ज़ोर देते हुए कहा गया कि अच्छे लोग हैं ज़्यादा मुश्तअल हो रहे हैं क्योंकि अच्छे लोग खामोश हैं। संगारेड्डी ज़िले सदर अशोक कुमार ने भी मुखातिबत की और अपने बयान में कहा, जनाब मोहम्मद हामिद खान साहब हैदराबाद व तेलंगाना न्यू दिल्ली मेहमान खुसूसी के तौर पर इन्होंने शिरकत की। आपने गोलमेज़ कॉन्फ्रेंस से बात की। सैयद साबिर अली टीचर अपना इजहार ख्याल पेश किया। रिटायर्ड डिग्री कॉलेज अनंतयासार प्रिंसिपल ने अपने मुफीद राय पेश की। जमात इस्लामी हिंद संगारेड्डी के सदर जनाब हशमतुल्लाह खान भी मौजूद थे और PI डिस्ट्रिक्ट ऑफिसर PGG ने शिरकत की। जनाब MG अनवर ने शिरकत की। सद्भावना फोरम के सदर संगारेड्डी गारला ने हमारी जिम्मेदारियां और अपना मकसद के लिए बताया और कहा क्या करना चाहिए इस ज़मन में बात की और मोइज़ुद्दीन सदर निज़ामत अंजाम दे रहे थे। वेंकटेश्वरलू ने एक गोलमेज़ कॉन्फ्रेंस का एहतमाम किया। गोलमेज़ मीटिंग में कहा कुन्ना वेणु ने बेहतर से बेहतर अपनी राय पेश की। वाई राजू नरसिंह राव एजुकेटेड शरीक रहे। मोहम्मद मुनीर श्रीनिवास एजुकेट, सोमा शेखर, बीराया यादव BRS पार्टी कायद सीनियर अपना इजहार ख्याल पेश किया। मौलाना करीमुद्दीन गौथवी इस प्रोग्राम में मौजूद रहे। दानिश्वरों, ताजरों, तलबा और ख्वाहिशमंद हजरात, हमारी कौम व मिल्लत की ख़वातीन ने भी शिरकत की और प्रोग्राम का अख्ताम सदर वेंकटेश्वरलू के शुक्रिया अदा के साथ हुआ। ABR न्यूज़ संगारेड्डी। ఈ దీనికి వ్యతిరేకంగా ఆ గోల్వాల్కర్ అనేవాడు ఈ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి, మనం కొంతమంది క్యాపిటలిస్టులను పెంచుకోవాలి, వాళ్ళ ద్వారా రాజ్య విస్తరణ చేయాలి, వర్ణాశ్రమ ధర్మం ఉండాలి, క్యాస్ట్ సిస్టమ్ ఉండాలి అని చెప్పి అదే విధంగా ఎజెండా నడుస్తున్నది. ముస్లింల పేరుకి మాత్రం చెప్తారు, అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి తెలుసా? ఓబీసీలు, దళితులు కూడా కాదు, నెక్స్ట్ ఓబీసీలు బలైతున్నారు. వీళ్ళు మొత్తం పల్లకి వస్తున్న ఓబీసీలు అసలు ఇటు కాకుండా అటు కాకుండా చైతన్యం లేకుండా పోతున్నారు. ఓబీసీలు 75 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. ఇది అంశం డెమోక్రసీ. ఇండియాలో ఉన్నటువంటి 70% బీసీలు ఆ రైట్స్ రిజర్వేషన్స్ రాకపోతే అది డెమోక్రసీ కాదు. మీకు 50 లక్షల కోట్ల బడ్జెట్ను కొంతమంది క్యాపిటలిస్టులు తింటే అది డెమోక్రసీ కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మత స్వేచ్ఛ ఉంటే ముస్లింల సంఘాల్లో ఆడ ఏమంటారు, మసీద్ల కింద శివలింగాలు తవ్వాలని ఏదైతే చెప్తున్నారో మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ డబల్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు నీకు 1947 కంటే ముందు పార్లమెంట్ చట్టం చేసి పార్లమెంట్లో 1992లో ఏదైతే ఉన్నదో అప్పటి వరకు యథావిధి స్థితిని ఉండాలంటాడు. ఇప్పుడు తోడుకునే పురావస్తు శాఖ బీజేపీ ఏమన్నా ఉన్నదా? మనం బీజేపీ టార్గెట్ ఈ దేశ ప్రజలకు, RSS టార్గెట్ డైరెక్ట్ శత్రువులు నువ్వు లేకుండా కాళ్ళ కట్టి తిప్పుతావా? దేశ ప్రజలందరూ కూడా ఏకం కావాలి. రెండు పార్టీలకు ఈ దేశం నుంచి ఎలా ఉండాలి అది అందరూ తీసుకోలేదు. ముసుగుల గుద్దులాట డైరెక్ట్ రావాలి, ఫైటింగ్ చేయాలి. ఔరంగజేబ్ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే బాధ్యతగా నిలుపుకోవాలనే అంశాన్ని మనము తీసుకోవాలి. ఇక్కడ అంశము గొప్పది ఎంతగా ఉందో దాని పవిత్రత కూడా అంతే ఉందనే విషయాన్ని మనము గమనించుకోవాలి. ప్రజాస్వామ్యము అని ఎప్పుడైతే చెప్తామో ఆ ప్రజాస్వామ్యం అంశంలో రక్షించే వాళ్ళే భక్షిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని మనం కూడా చెప్పగలుగుతాం. గొప్పదైన ప్రజాస్వామ్యము భారతదేశ రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఆ పాలకులు ఆ ప్రజాస్వామ్య
చెందాయి. ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యాన్ని చిన్న అంశం ఇక్కడ మిత్రులందరూ చెప్పారు. మిత్రులు చెప్పిన దానికి భిన్నంగా కాకుండా ఇప్పుడు సద్భావన ఫోరం అనే ఒక సంస్థ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కానివ్వండి, మోయినుద్దీన్ భాయ్ కానివ్వండి, మనమందరము సద్భావం ఒక మంచి భావనతో ఏకీకృతమైనప్పుడు ఒక మెసేజ్ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మిత్రుడు వీరయ్యారావు చెప్పారు, మెసేజ్ అనేది ఎప్పుడైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనల్ని దూషించే పరిస్థితి మనం రావద్దు. ఈరోజు మంచి అంశాలు చర్చకు వచ్చినాయి. ముఖ్యంగా పూర్వమేను భారత ప్రజాస్వామ్యము పౌరుల బాధ్యతలు ఏం చెప్తుందనే విషయాన్ని చెప్పారు. శ్రీనివాస్ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బాగా వివరించి ఏం జరుగుతున్నది అనేటటువంటిది ఒక చిత్రం మనకు అందించాడు. తర్వాత వీరయ్య యాదవ్ గారు మనం పోరాటం చేసి కార్యాచరణ తీసుకుంటే తప్ప మరి వెళ్ళెందుకని మాట్లాడి సత్యాన్ని మాట్లాడి నాయకుడు. ఇక్కడ సాబేర్ మిత్రుడు సాబేరు ఒక వాస్తవం చెప్పాడు. ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా లేదా రాజ్యాంగం ఉండాలన్నా అనేటటువంటి నిర్ణయించేది రాజ్యాంగమే. వాస్తవం ఏంటంటే రాజ్యాంగమే మనకు ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించింది. మరి ఈ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత చెప్పుకోవాలంటే మనందరికీ కూడా అందరికీ మా రాజు చెప్పినట్టు వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసిందని చెప్పి మాట్లాడారు. ఆయన చెప్పినట్టు భారత ప్రజలందరికీ వారు ఏంటంటే ప్రియాంబుల్ ద్వారా రాజ్యాంగం యొక్క పీఠిక ద్వారా మనకు ఒక ప్రాధాన్యం అనేటటువంటిది లభిస్తూ ఉంది. ఒక ఈక్వాలిటీ, సమానత్వం, ఒక స్వేచ్ఛ లేదా స్వాతంత్రం, లిబర్టీ, తర్వాత सोशल जस्टिस तथा न्याय दोनों से मिलकर बनी डेमोक्रेसी। तो हम हमारा देश डेमोक्रेटिक कंट्री है, तो इसके राइट्स डेमोक्रेसी में क्या क्या होता है हम जानते हैं। आज की जो हमारा जो गोलमेज उस पर हम सिर्फ रिमाइंड कर ले रहे हैं, याद दिला रहे हैं कि डेमोक्रेसी में हम जीते हैं, रहते हैं, और मौजूदा हालात में हमारा देश इस पे कितना हमारे रूल्स चल रहे हैं इस पर डिस्कस है। तो इसमें हमें बोलने की आज़ादी है, वो भी डेमोक्रेटिक है, और अवाम भी चुन के अवाम के नुमाइंदे को हुक्मरान बनाते हैं। और डेमोक्रेसी में रहने में तो उससे सवाल भी किया जाए कि तुमने ये अनडेमोक्रेटिक काम किया है, तो ऐसे में हमारे देश का इस वक्त क्या सिचुएशन है, सवाल करने वालों का क्या अंजाम हो रहा है, और जो खामोश बैठे हैं जी हुजूरी कर रहे हैं उनके कितने मजे हैं ये हम देख रहे हैं, हमारे सामने है। तो ये बड़ी बात है कि हम लोग इस पे आज गुफ्तगू कर रहे हैं। उसकी जरूरत है कि आप जैसे दानिश्वर हजरात, सोचने समझने वाले, देश से सच्ची मोहब्बत करने वाले, असल वही लोग हैं जो देश में जो गलत हो रहा है उसके खिलाफ आवाज उठाए, बोले। अब हमारे एक साथी श्रीनिवास साहब बड़े खुल के बोले हैं, और एक साथी हमारे दबे दबे अंदाज में उसकी निंदा भी करे हैं कि पहले अपन देख लें, हम ऊपर कहाँ जा रहे बोलने बात करेंगे। तो डेमोक्रेसी की जब बात आती है तो ऊपर से बात करना पड़ता है कि हमारा रूलर जो मेन है
वो किस तरह रूलिंग कर रहे हैं, उनके अपराध नीचे तक कैसे आ रहे हैं। और इस वक्त हमें सवाल ना पूछने के लिए दूसरी चीजों में उलझाया जा रहा है, मजहब के नाम पे, जात के नाम पे, दीगर कम्युनिटीज के नाम पे, वक्फ प्रॉपर्टी के नाम पे, 3 तलाक के नाम पे। ये आम आवाम को इससे ज्यादा दिलचस्पी नहीं है। इंडियन डेमोक्रेसी इस वक्त ऐसी में डेमोक्रेसी में असल जो चीजें दर आ गई हैं, जब कहा था कि 3 C's, लेकिन अब इस वक्त 4 C's है। क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स, क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स। मैं जब अलीगढ़ में पढ़ रहा था तो मुझे किताबें पढ़ने और खरीदने का बड़ा शौक था, तो मैंने दिल्ली स्टेशन पर एक किताब खरीदी थी। वो मशहूर राइटर नहीं है, लेकिन वो बहुत अच्छी किताब था। एक टूरिस्ट था, टूर करने के बाद उसने माई एक्सपीरियंसेस इन इंडिया के नाम से एक डायरी लिखी। उस डायरी के अंदर उसने इंडिया के जियोग्राफिकल, इकोनॉमिकल, कल्चरल तमाम हालात को लिखने के बाद आखिर में उसने लिखा कि इंडिया, बिकॉज इंडिया रूल्ड बाय क्रिमिनल्स। तो सबसे पहला सी है, वो है क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स। सबसे बड़े ऑफिस बेरर, मुल्क के सबसे बड़े चीफ, उन्होंने नांदेड़ के अंदर कहा कि 50,000 करोड़ रुपए का गबन हुआ। नांदेड़ में कहा उन्होंने। और फिर जब वो जिन पर इल्जाम लगाया गया, उनकी पार्टी में जब वो आ गए तो उनको राज्यसभा की विपक्ष दे दी। इस वक्त सबसे ज्यादा एक्टिव पॉलिटिशियन जो आसाम के चीफ मिनिस्टर हैं, वो करप्शन के चार्जेस उनके ऊपर, लेकिन जब वो असल सवाल तो यह है कि डेमोक्रेटिक सिस्टम के जरिए से चोर खारिज हो गए पूरी निजाम के ऊपर। सिस्टम बहुत अच्छा है, सिस्टम को चलाने वाले जो लोग हैं, ये कोई भी चीज सिस्टम या किताब या बुक या कॉन्स्टिट्यूशन अहम नहीं होता। अहम होता है उसको चलाने वाले लोग, एग्जीक्यूटिव। तो एग्जीक्यूटिव कौन है? चंद लोग। आप अगर तेलंगाना के पॉलिटिशियंस का अगर जायजा लेंगे तो मैं नहीं समझता एक 1500 लोगों से ज्यादा कभी तेलंगाना के अंदर कोई पॉलिटिक्स के अंदर आया। 1500 लोग। 2-3 मिसालें मैं आपके सामने रखा हूं, वरना
पर एक पूरी किताब लिखी जा सकती है। तो दूसरा सी है करप्शन। करप्शन किस लेवल पर पहुंच गया है, आप उसका अंदाजा इस बात से कीजिए कि अडानी और अंबानी को जो इस दरमियान 10 साल के दौरान में जो खर्चे माफ किए गए, बहुत गरीब लोग हैं ना, बहुत गरीब लोग हैं, इनको जो खर्चे माफ किए गए वो है 5 लाख करोड़ रुपए। और आप पूरे मुल्क में 50,000 करोड़ रुपए के खर्चे किसानों के माफ नहीं कर सकते। अभी कल अखबार में आया कि 50,000 रुपए बैंक को देना था, तो बैंक वालों ने उसके घर के सामने घंटा वार प्रोग्राम किया। कितने लोग हैं जो बैंक के लोगों को चकमा देने के लिए सुसाइड करके। तो करप्शन, क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स एंड करप्शन। और अब पॉलिटिक्स कॉर्पोरेट हो गया, कॉर्पोरेट पॉलिटिक्स, ये थर्ड सी है। कॉर्पोरेट कितना हो गया है कि हमारे दस्तूर साज कमेटी के मेंबर